నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. వ్యక్తిగతమైన ప్రశ్న అండి. మీరు నేను 46 ఏళ్ళ ఎదురు మీరు చాలా సవాళ్ళు ఎదుర్కొని ఉంటారు. రోజు బెదిరింపులు కూడా వచ్చి ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఇంట్లో మీ మిస్సెస్ ఎట్లాగా తీసుకునేవాళ్ళు? ఉంది, కొంత ఉంటుంది, పట్టించుకోవడం. ఎప్పుడైనా సరే అన్ని విషయాలు చెప్పకూడదు. అన్ని విషయాలు చెప్పే కొద్ది అనవసరమైన టెన్షన్. నేను గరికపాటి నరసింహారావు వాళ్ళందరూ వింటుంటాను. ఆయన అన్నది ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఉంటుంది. ఆయన చెప్పినట్లు అన్నింటినీ నేను ఒప్పుకోను, వాటిలో నేను చాలా వాటిని ఏకీభవించను. అయినప్పుడు కూడా నాకు వింటాం ఆసక్తి. దాంట్లో ఏంటంటే ఎంత మౌనంగా ఉంటే అంత గొప్పదంట. ప్రత్యేకించి ఇంట్లో ఎంత మౌనంగా ఉంటే అంత గొప్ప విషయం. మరి ఆయన అనుభవంగా చెప్పాడు, లేకపోతే ఎట్లా చెప్పాడో నాకు బాగా నచ్చింది. మౌనంగా ఉంటాం. అందుకని ఏదో ఒక సందర్భంలో మనకి కూడా ఏదో అభిప్రాయాలు ఇవన్నీ వస్తాయి, కానీ కొంచెం బ్యాలెన్స్డ్గా వాళ్ళు ఏదన్నా మనం చూసి ఉన్నట్టు పట్టించుకొని వెళ్ళిపోతున్నారు. మన ఏదైనా వాళ్ళు మంచి చెప్తున్నారంటే మనం బయటపడకపోయినా కొంచెం దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా మలుచుకుంటే సరిపోతుంది. బట్ వస్తుంటాయి. నాకు తెలంగాణ మూమెంట్ అప్పుడు కానీ తెలుగుదేశం నుంచి కానీ కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి. వస్తే మేము నడుస్తూ ఉండేది, ఉత్తరాలు వచ్చాయి కొన్ని. ఇదివరకు బెదిరింపు కాల్సే, ఇప్పుడు బెదిరింపు కాల్స్ కాదు కదా, భౌతికమైన దాడులే జరుగుతున్నాయి. నా మీద అట్లా లేదే కానీ ఎక్కడన్నా వాదోపాదాన్ని కట్టాలి. కానీ అందులో ఇప్పుడు నేనేమి ప్రత్యేకించి ఎవరినో పోగొట్టమో ఎవరినో తెగట్టమో నేను చేయట్లేదు. తప్పు అంటాను, రైట్ అయితే రైట్ అంటున్నాను. అలా చేయొద్దనేది నీ అభిప్రాయం నువ్వు రాసుకోని. ఇప్పుడు మీకు తెలుసో లేదో, నేను ఎక్కడ టీవీలో ఉండగానే అనుకుంటా నాకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో పెట్టేశారు. పెట్టుకొని మనం ఏం చేస్తాం? నేను బతికే ఉన్నా కదా, వాళ్ళకి నమ్మకం అది. అంటే వాళ్ళు అంత కోపంగా ఉన్నారు ఆ రోజున. సరే, వాళ్ళ కోపంలో కూడా అర్థం ఉందేమో అని నేను అనుకుంటాను. దీనికోసం ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఎవరిని చంపేసేదా? దీనికోసం ప్రత్యేకంగా ఉంది. నిన్నగాక మొన్న చంద్రబాబు హఠాన్మరణం తప్పు కదా, అట్లా అన్యాయం కదా. ఇప్పుడు మీరు అలాంటికి వస్తే మీరు గమనించారు లేదు, సాక్షి టీవీలో నేను పనిచేసే రోజుల్లో కూడా ఎవరైనా సరే చంద్రబాబు గారినో లేకపోతే ఎవరైనా సరే అభ్యంతరకర మాటలు పెడితే నేను ఎప్పుడు ఒప్పుకోకూడదు కూడా. పైగా ఫ్యాక్చువల్ ఎర్రర్ చెప్పినా కూడా నేను ఒప్పుకోలేదు. అట్లా కాదు, ఇది తప్పు, ఇది రైట్, నాకు తెలిసిన వారికి ఇది. మీరు మీ ఇష్టం మాట్లాడుకున్నారు కాబట్టి మీ ఇష్టం మాట్లాడుకోండి, కానీ నేను కరెక్ట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి అది చంద్రబాబు ఫేవర్ అయినా, జగన్ గారికి వ్యతిరేకమైనా, లేదా జగన్ గారి ఫేవర్ అయినా నేను వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇక్కడ జగన్ గారిలో ఉన్న గొప్పతనం చెప్పాలి. నేను 7 ఏళ్ళు కంటిన్యూస్గా టీవీలో షో కేఎస్ఆర్ లైవ్ షో నడిపిన ఒక్కరోజు కూడా అన్నా నీ వల్ల నాకు ఇబ్బంది వచ్చిందని చెప్పారు. అది ఆయన గొప్పతనం. ఆయన కానీ భారతీయ మేడం కానీ ఇద్దరు కూడా అంత గౌరవంగా నా పట్ల వ్యవహరించారు. ఏమాట కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అంతేకాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా, బ్రేక్ ఇవ్వకుండా షో నడిపిన రికార్డు కూడా నేను రికార్డు అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఇంకెక్కడ చేశారో తెలియదు, కానీ అదొక సంతృప్తి. దీనివల్ల ఏమొచ్చిందంటే ఏమి రాదు, అదొక సంతృప్తి. ఒక సందర్భంలో ఇంటర్వ్యూలు కూడా చేసేవాడు కదా, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చేస్తే ఆయన జగన్ గారి కేసుకు సంబంధించి ఒక వ్యాఖ్య చేశారు. అది పెద్ద సెన్సేషన్ అయింది. సెన్సేషన్ అయితే తెలుగుదేశం వాళ్ళు జగన్ గారిని ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రయత్నం చేశారు, బెయిల్ రద్దు చేయించారు. ఆ విషయం నాకు జగన్ గారి అప్పుడు అపోజిషన్లో ఉండేవాడు. ఆయన అన్న ఇట్లా వచ్చింది అని నేను ఒక్కసారి బెత్తరపోయాను. ఇట్లా నేను ఇబ్బంది పెట్టానా? నేను అదేమన్నా మీ పని మీరు చేశారు, నా పని నేను చేసుకెళ్తాను. ఎంతో మెచ్యూరిటీ ఉంటే కానీ అట్లా మాట్లాడలేదు. నిజానికి అమ్మ నేను నా కొమ్మ ఉంచావయ్యా అంటాడు మామూలుగా. ఆయన అట్లా మాట అలా. దాంతో నాకు ఆయన అంటే చాలా గౌరవం. అంటే ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు విధానపరంగా కానీ కొన్ని ఇష్యూస్లో కానీ విభేదించవచ్చు, అనుకూలంగా ఉండొచ్చు. కానీ ఒక కీలకమైన పాయింట్ వచ్చినప్పుడు ఆ నాయకుడు లేదా ఆ యజమాని లేదా ఆ బాస్ లేదా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు మెచ్యూర్డ్గా వ్యవహరిస్తే వాళ్ళ పట్ల గౌరవం పెరుగుతుంది. నాకు ఆ విషయంలో జగన్ గారి పట్ల ఇది యథార్థమైన సంఘటన. ఆ తర్వాత దాని మీద పిటిషన్ వేయడం, మళ్ళీ కోర్టు కొట్టేయటం ఇవన్నీ జరిగినాయి కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే ఇబ్బంది వస్తే నేనే కారణం ఏమన్నా, నేను ఆ దిక్కుమాన ప్రశ్న వేయటం ఎందుకు, ఆయనతో సమాధానం చెప్పించడం ఎందుకు, చెప్పిన తర్వాత మళ్ళీ అది వైరల్ అవటం ఎందుకు, ఆయన ఇబ్బంది పెట్టడం, ఆయన ఏం చెప్పలేదు, ఆయనకే సంబంధం నిజానికి అసలు ఆయన మేము ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి కూడా ఇది
ఇది మాట చెప్పాను ఇంట్లో చెబుతారులే అని ఉంటారు, కానీ వాస్తవం. సో ఇట్లాంటి కొన్ని అనుభవాలు, కొన్ని ఇబ్బంది వచ్చినాయి, కొన్ని ఏమో. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను ఎన్టీవీలో ఉండగా ఈ చంద్రబాబు గారు సీఎంగా ఉండేవారు కదా, ఈ అమరావతి ఇష్యూస్లో వాటిలో నేను క్లియర్గా నా అభిప్రాయాలు కూడా చెప్తుండేవాడిని, డిబేట్లు కూడా నడుపుతున్నాను. అది ఆయనకి చాలా ఇరిటేటింగ్గా ఉండేదని తర్వాత తెలిస్తే ఆయన తరపు ఆయన మరి ఎవరో, నేను పేరు చెప్పను కానీ ఆయన కొడుకు లేకపోతే ఇంకెవరో సంబడి ఎన్టీవీ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చేవాడు. ఒత్తిడి తెస్తే నన్ను ఆయన చౌదరి గారు వదులుకోవడానికి ఇష్టపడలేదు, కానీ బట్ కొన్నాళ్ళు షో చేయకుండా ఆగితే బెటర్ ఏమో అని అన్నారు. తర్వాత నాకేమైంది, నేను కెనడా వెళ్ళిస్తాను మా వాళ్ళ ఇంటికి, అంటే సరే అని పంపించాను. వచ్చిన తర్వాత సర్దుకుంటుంది అనేది ఆయన కోరిక కూడా, నాకు కూడా సరిపోయింది. వాళ్ళకి ఉన్నాయి నా మూలంగా ఒక నేను సఫర్ అవ్వదు, అప్పుడు నేను ఎన్టీవీ చీఫ్ ఎడిటర్గా ఉండేవాడిని అనుకుని నేను వెళ్ళి వచ్చాను. వచ్చిన తర్వాత వచ్చిన వారానికి కూడా మళ్ళీ షో పునరుద్ధరణ కాదు, నాకు అనుమానం అర్థమైంది, వీళ్ళు భయపడుతున్నారని. నేను అవును ఒక స్టేట్మెంట్, నేను అప్పుడు వెబ్సైట్ నడిపేవాడిని, దాంట్లో ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను, అవును రాజకీయ కారణాల వల్లే నా షో ఆగిపోయింది. అది పెద్ద, అది సాక్షి వాళ్ళు చూశారు. అది సాక్షి రామచంద్రమూర్తి గారు ఫోన్ చేశారు, ఏమంటే ఇది మేము వాడుకుని నేనే రహస్యం దాంట్లో ఓపెన్గానే పెట్టాను కదా, మీ ఇష్టం ఉంటాను. అది ఇక్కడ ఏపీఎస్లో ఫస్ట్ పే చేశారు, అక్కడ లోపల పే చేశారు. అది పెద్ద గొడవ అయింది. నేను ఎన్టీవీ చౌదరి గారికి కూడా ఎంబరాస్మెంట్ అయింది. ఎంబరాస్మెంట్ అయితే ఆయన జీతం ఇస్తాను ఉండాలన్నది ఆయన కోరిక. నేను జీతం తీసుకుని అట్లా ఉండను, పని చేస్తే చేస్తాను లేకపోతే లేదు అని. అయితే నాకు వేరే టీవీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. అప్పటికే ఆఫర్ ఇస్తే ఓకే అనుకున్నాం. ఒక గంట సేపు పని చేస్తే పైగా ఇక్కడ ఇచ్చే దాంట్లో సగం ఇంకా ఒప్పుకున్నాను. యాక్చువల్లీ ఒక గంటే కదా పోయొచ్చేద్దాం లేదా అనుకుంటే వాళ్ళని కూడా భయపెట్టారు, ఇవ్వద్దు ఏవో ఇస్తే మీరు చూస్తామన్నట్టుగా. తర్వాత నాకు విజయబాబు గారు ఎవరు చెప్పారు ఈ విషయం, నాకు కూడా తెలియదు ఆ విషయం. నాకు అర్థమైంది. ఆ టైంలోనే జగన్ గారు ఒకసారి, నేను కెనడా వెళ్తానికి ముందు జగన్ గారు పిలిచారు, అలా రాజు ఇక్కడ మీరు వచ్చేది, ఆయనకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా సమాచారం. ధనంజయ రెడ్డి అని యాదగిరి అని వాళ్ళు మాట్లాడి నా దగ్గర నన్ను ఆయన దగ్గరికి వెళ్ళేదని చేశారు. నన్ను పిలిపించారు, ఆయన పిలిపిస్తే వెళ్తే రాకుంటే చూద్దామని కొన్ని రోజులు ఆగమంటున్నాడు కదా చౌదరి గారు. వచ్చిన తర్వాత మనం డిసైడ్ చేసుకుంటామంటే పరిస్థితి పెట్టాను అంటే సరే అనుకున్నాను. మళ్ళీ నెల అయిపోయిన తర్వాత నాకు విషయం అర్థమైన తర్వాత నీకు నేను మళ్ళీ వాళ్ళు అడిగాను సాక్షి వాళ్ళు. నేను అప్పుడు ఏం డెసిషన్ తీసుకోవాలి, అసలు ఎక్కడా కనపడకుండా ఉండటమా, లేకపోతే ఎక్కడో చోట కనపడి మన ఉద్యోగం మనం చేసుకుంటూ ద్వారా జనంతో కాంటాక్ట్లో ఉండడం. ఖచ్చితంగా ఉండడమే కరెక్ట్ అనుకున్నాను. సాక్షి వాళ్ళు ఇచ్చిన ఆఫర్, జగన్ గారు పిల్లి ఇచ్చిన దీనికి వెంటనే యాక్సెప్ట్ చేసి దాంట్లో జాయిన్ అయిపోయాను. సో ఆ రకంగా అంటే ఒక్కొక్కసారి మనకి నష్టం చేయాలన్నా కూడా లాభమే జరుగుద్ది. ఇప్పుడు నాకు దీనిలో ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ వచ్చిందంటే ఇన్నేళ్ళ సర్వీస్ కూడా ఉపయోగపడినట్టే కదా. అంతే కదా. సో అందువల్ల అంచనా జరిగే మెట్లు వచ్చాము. ప్లస్ ఈ పరిణామాలకు కూడా కారణం అయి ఉంటాయి కదా. అందువల్ల పైగా నాకు 7.5 ఏళ్ళు సర్వీస్ కూడా వచ్చింది కదా. ఎప్పుడో 2013లోనో 14లోనో రిటైర్ అవ్వాల్సిన వాడిని ఇప్పుడు కూడా 10 ఏళ్ళు ఉద్యోగం చేస్తున్నాను కదా ఏదో రూపం. అవునవును. మంచి విషయాలు ఉన్నప్పుడు ఎంతైనా పంచుకోవచ్చు అండి. కొన్ని అవతల వాళ్ళకి ఎంబరాసింగ్గా ఉండే విషయాలు పంచుకోలేవు.